హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. బాగున్నారు కదా? బాగుంటాం. ఎందుకు అంటే బాగుండాలి అని డిసైడ్ అయి ఉన్నాం కాబట్టి బాగుంటాం కదా. ఈరోజు టాపిక్ ఏంటో తెలుసా? నిన్న బుద్ధుడు గురించి తెలుసుకుందాం. మరి బుద్ధుడు బోధించిన దాంట్లో అతి ముఖ్యమైనది ఏంటి అంటే అహింస. హింసను చేయకుండా ఉండడమే. మీరు ధ్యానం, ఆనాపానసతి ధ్యానం కంటే అహింసా వ్రతాన్ని చేపట్టండి అని చెప్తారు ఆయన. ఎందుకు అహింస? అసలు ఎందుకు హింస చేస్తూ ఉంటారు అంటే చాలామంది చెప్తారు బలం కదండి నాన్ వెజ్ అనేది అని చెప్తారు. ఫ్రెండ్స్, మరి అన్నిటికంటే బలమైన జంతువు ఏంటి? గుర్తొచ్చిందా? అన్నిటికంటే బలమైన జంతువు ఏనుగు. ఎస్. మరి ఏనుగు ఏం తింటుంది? శాకాహారమే కదా. ఏనుగు నడుగు, ఎద్దు నడుగు, ఎడారిలో ఒంటె నడుగు, దుక్కి దున్ని దుప్పి నడుగు, ఏమి తిని ఆ జీవుల్లో అంత శక్తి ఉన్నదో అడగరా మానవుడా ఆకులు తినే మేకలని, ఎరుగరా వాటికున్న ఆరోగ్యపు మర్మముని. చూడండి, మేకలు ఆకులు తిని కొండలెక్కుతాయి, మరి మనుషులు మేకలను తిని మంచాలు ఎక్కుతున్నారు. అవునా? మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. బలం కోసం అయితే మాంసాహారం తినక్కర్లేదు. అలవాటైతే మార్చుకోవచ్చు ఫ్రెండ్స్. మనకు నచ్చని ఎన్నో అలవాట్లని మనం మార్చుకుంటూ ఉంటాము. మరి బలము కాదు, అలవాటు కాదు. మరి ఎందుకు తింటారు తెలుసా? ఒకే ఒక రీజన్, అజ్ఞానము. అంటే ఆత్మజ్ఞానం లేకపోవడము. నేను అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలిసినప్పుడు మరి మనలో ఏదైతే జీవము, చైతన్యము, జ్ఞానము ఉన్నాయో ప్రతి జంతువులో కూడా అలాగే ఉంది. మనకి ఎలా రక్తం ఉంటుందో వాటికి అలాగే రక్తం ఉంటుంది. మనకి ఎలా పిల్లలు ఉన్నారో వాటికి అలాగే పిల్లలు ఉంటారు. మన పిల్లలకి దూరం అయితే మనం ఎలా బాధపడతామో అవి అలాగే బాధపడతాయి. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. మాంసాహారం అంటే పాపాహారం, విషాహారం. అహింస పరమో ధర్మ.